హలో అండి. ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. మా అక్క వాళ్ళ పిల్లలకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలనేసి అనుకున్నాను. అందుకనేసి వెళ్తున్నాను. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉన్నాను. పిల్లలైతే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేసి, వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి క్యాప్చర్ చేయాలనేసి అనుకుంటున్నాను. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. బైక్లో అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను ప్రజెంట్ కేఆర్పురం దగ్గర అయితే వెళ్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదండి బ్రిడ్జ్. ఇదైతే కేఆర్పురం దగ్గర ఉన్న బ్రిడ్జ్ అండి. టిన్ ఫ్యాక్టరీ నుంచి బయటికి వచ్చేసరికి 10 మినిట్స్ అయితే పట్టింది. మాకైతే ఫుల్ ట్రాఫిక్ ఉండింది. ఈ అంకల్ అయితే పాపం చిన్న పాప ఉంది కదా అనేసి స్లోగా వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి తిరుపతి అయితే 230 కిలోమీటర్స్ అయితే ఉందండి. సేమ్ ఇదే రోడ్లోనే వెళ్తూ ఉంటాయి. అవును, ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదండి. నేనైతే హొసకోటకి వెళ్తున్నానండి. హొసకోటకి వెళ్ళే రోడ్లో టోల్ అయితే ఉంది. ఇప్పుడు మనము దగ్గరగా టోల్ దగ్గరలోనే ఉన్నాము. చూపిస్తాను చూడండి. మనమైతే టోల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టోల్ దాటి వెళ్తున్నాము. టోల్ దాటి వస్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే మాకు నాళ్ళపాక అనేసి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. అందులో అయితే ఫుడ్ ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, చూపిస్తున్నాను. ఇదేనండి నాళ్ళపాక రెస్టారెంట్. ఇప్పుడైతే మనము హొసకోటలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూస్తానా అని చెప్పేసి ఎక్సైట్మెంట్ అయితే ఎక్కువైపోతూ ఉంది నాకు. మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసాము. ఖుషి అయితే బైక్ ఎక్కంగానే పడుకొనేసింది. వాళ్ళ అక్కని చూసాక ఫుల్ ఖుషి అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకొద్ది దూరంలోనే ఉందండి. మా అక్క వాళ్ళు ఉన్న ప్లేస్లో అయితే చుట్టూకి చూడండి పచ్చగా పొలాలు అన్నీ ఉన్నాయండి. వీళ్ళకు సిటీలో ఉన్నట్టుగానే లేదు, పల్లెటూరులో ఉన్నట్టుంది. ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది ఇక్కడ ఒకటి పెళ్లి మండపం కూడా ఉంది, ఫంక్షన్ హాలు. మా అక్క వాళ్ళ పిల్లలు ఇదే ప్లేస్లోనే ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొంచెం ముందరైతే ఇక్కడ గ్రీనరీ కొద్దిగా ఎక్కువగా ఉందనేసి మా అక్క ఎప్పుడు ఇక్కడే వీడియోస్ చేపిస్తూ ఉంటుంది మా పాపకు. ఇక్కడైతే ఫంక్షన్ హాల్స్ అయితే 2-3 ఉన్నాయండి దగ్గరగానే. ఈ ఫంక్షన్ హాల్స్ అయితే 2 కూడా చాలా బాగుంటాయి. రాయల్ లుక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంకొద్ది దూరమేనండి. ఇంకొద్ది దూరంలో అయితే మా అక్క వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. మా పిల్లలైతే ఎక్సైట్మెంట్ చూడాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఈ ఏరియాలో 1-2 ఇల్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడైతే చాలా అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇదిగో చూడండి, వచ్చేసాము. గేట్ ఓపెన్ చేస్తున్నాను. గేట్ తీస్తున్న సౌండ్కి పిల్లలైతే బయటకు వచ్చేసారు. మా పిన్ని వచ్చింది అనేసి. వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఎగ్జైట్ అవుతున్నారు. మహిన్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాడు. లక్కీ అయితే ఇంకా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. చూడండి, ఖుషిని అయితే ఎత్తుకొని ముద్దులు ఆడిస్తున్నారు. గబగబా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మీకు కూడా ఇలాంటి కూతుర్లు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.